హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ స్టడీ గైడ్ బై శ్వేత. ఈరోజు సిడిపి క్లాస్లో క్లాస్ 3 అండి, చైల్డ్ డెవలప్మెంట్ పెడగాలజీలో టాపిక్ వచ్చేసి ప్రిన్సిపల్ ఆఫ్ డెవలప్మెంట్. డెవలప్మెంట్ ఫాలోస్ సర్టెన్ యూనివర్సల్ ప్రిన్సిపల్స్. సో సేమ్ ప్రిన్సిపల్స్ ని ఫాలో అవుతుంది అనమాట. ఫస్ట్ వన్ వచ్చేసి ప్రిన్సిపల్ ఆఫ్ కంటిన్యూటీ. సో ప్రిన్సిపల్ ఆఫ్ కంటిన్యూటీ అంటే ఏంటి? డెవలప్మెంట్ అనేది నిరంతరం జరుగుతుంది. బర్త్ నుంచి డెత్ వరకు డెవలప్మెంట్ ప్రాసెస్ అనేది నిరంతరం అందరిలో జరుగుతుంది. సో వైగాట్స్కీ ప్రకారం డెవలప్మెంట్ అనేది కంటిన్యూస్ ప్రాసెస్. పియాజెట్ అండ్ కోల్బర్గ్ ఏమని ఎక్స్ప్లెయిన్ చేశారు? స్టేజెస్ వైజ్ గా ఒక్కొక్క స్టేజ్ లో ఒక్కొక్క వే ఆఫ్ డెవలప్మెంట్ ఉంటుంది అని ఎక్స్ప్లెయిన్ చేస్తారు. బట్ వైగాట్స్కీ ఏంటి అంటే సోషల్ ఇంటరాక్షన్ ద్వారా వాళ్ళు డెవలప్మెంట్ అనేది కంటిన్యూగా ఉంటుంది అని ఈయన చెప్పారు. నెక్స్ట్, రేట్ ఆఫ్ గ్రోత్ అండ్ డెవలప్మెంట్ ఈజ్ నాట్ యూనిఫామ్. అంటే ఏంటి? అందరూ సేమ్ స్పీడ్ లో డెవలప్ అవ్వరు. సో డెవలప్మెంట్ అనేది అందరిలో సేమ్ ఉంటుంది, బట్ దాని స్పీడ్ ఒక్కొక్కరిలో ఒక్కో రకంగా ఉంటుంది. ప్యాటర్న్ సేమ్, బట్ రేట్ ఆఫ్ డెవలప్మెంట్ అనేది డిఫరెంట్. నెక్స్ట్, ప్రిన్సిపల్ ఆఫ్ ఇండివిజువల్ డిఫరెన్సెస్. అంటే ఎవ్రీ చైల్డ్ ఈజ్ యూనిక్. ప్రతి చైల్డ్ లో డెవలప్మెంట్ అనేది ఇండివిజువల్ గా ఉంటుంది. నెక్స్ట్, డెవలప్మెంట్ యూనిఫార్మిటీ ఆఫ్ ప్యాటర్న్. యూనిఫార్మిటీ ఆఫ్ ప్యాటర్న్. సో ఇంతకు ముందు నేను చెప్పినట్టు డెవలప్మెంట్ ప్యాటర్న్ సేమ్ ఉంటుంది, బట్ రేట్ అంటే స్పీడ్ డిఫరెంట్ గా ఉంటుంది. సో సీక్వెన్స్ అనేది సేమ్ ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్, చైల్డ్ ఫస్ట్ క్రౌలింగ్ చేస్తాడు, తర్వాత స్టాండింగ్, ఆ తర్వాత వాకింగ్. అలా ఒక పర్టికులర్ సీక్వెన్స్ ని ఫాలో అవుతుంది. నెక్స్ట్, డెవలప్మెంట్ ప్రొసీడ్స్ జనరల్ టు స్పెసిఫిక్. అంటే ఫస్ట్ హోల్ హ్యాండ్ మూమెంట్స్ ని యూజ్ చేస్తారు, తర్వాత ఫింగర్ మూమెంట్స్ నేర్చుకుంటారు. సో ఈ హోల్ ప్రాసెస్ ని ఏమంటాం? గ్రాస్ మోటార్ డెవలప్మెంట్ నుండి ఫైన్ మోటార్ డెవలప్మెంట్. సో డెవలప్మెంట్ అనేది జనరల్ టు స్పెసిఫిక్ గా ఉంటుంది. నెక్స్ట్, ప్రిన్సిపల్ ఆఫ్ ఇంటర్ రిలేషన్ అండ్ ప్రిన్సిపల్ ఆఫ్ ఇంటిగ్రేషన్. సో డిఫరెంట్ ఎబిలిటీస్ కంబైన్ అయ్యి కాంప్లెక్స్ స్కిల్స్ ఫామ్ చేస్తాయి. సో ఇంటిగ్రేట్ అవుతాయి, ఒకదానికొకటి ఇంటర్లింక్ అండ్ ఇంటిగ్రేట్ అవుతాయి. డెవలప్మెంట్ ఈస్ ప్రెడిక్టబుల్. డెవలప్మెంట్ ని సర్టెన్ ఎక్స్టెంట్ వరకు మనం ప్రెడిక్ట్ చేయొచ్చు. నెక్స్ట్, ప్రిన్సిపల్ ఆఫ్ డెవలప్మెంట్ డైరెక్షన్. ఇది చాలా ఇంపార్టెంట్ టాపిక్ అండి. ఇందులో నుండి తప్పకుండా 1 క్వశ్చన్ వస్తుంది. ఇవి 2 టైప్స్ ఉంటాయి: సెఫలోకాడల్ ప్రిన్సిపల్ అండ్ ప్రాక్సిమోడిస్టల్. సెఫలోకాడల్ ప్రిన్సిపల్ అంటే హెడ్ టు టో, ఓకే, ఇట్స్ ఎ లాంగిట్యూడినల్. అదే ప్రాక్సిమోడిస్టల్ అయితే సెంటర్ టు పెరిఫరీ. ఓకే, ఈ సెఫలోకాడల్ డెవలప్మెంట్ లో డైరెక్షన్ ఎలా ఉంటుంది? హెడ్ టు టో. అంటే ఫస్ట్ పిల్లవాడు నెక్ ని కంట్రోల్ చేస్తాడు, ఓకే, దాని తర్వాత లెగ్స్. ఎగ్జాంపుల్ గా చెప్పాలంటే బేబీ ఫస్ట్ నెక్ కంట్రోల్ డెవలప్ చేస్తుంది, ఆ తర్వాత లెగ్స్ అండ్ టోస్. ఓవరాల్ గా ఇది లాంగిట్యూడినల్ డైరెక్షన్. ప్రాక్సిమోడిస్టల్ అంటే ఏంటి? సెంటర్ టు పెరిఫరీ డెవలప్మెంట్. ఎగ్జాంపుల్, షోల్డర్ కంట్రోల్ ఫస్ట్, ఫింగర్ కంట్రోల్ లేటర్. సో సెంటర్ టు పెరిఫరీ అని అర్థం. ఈ 2 గుర్తు పెట్టుకోండి, కంపల్సరీ క్వశ్చన్ అడుగుతారు. నెక్స్ట్, డెవలప్మెంట్ ఈజ్ స్పైరల్ అండ్ నాట్ లీనియర్. డెవలప్మెంట్ అనేది స్ట్రెయిట్ లైన్ లో కాదు. సో డెవలప్మెంట్ అనేది స్ట్రెయిట్ లైన్ లో ఉండదు, అంటే ఒకటే రకంగా ఉండదు, స్పైరల్ గా ఉంటుంది. ఓకే, స్పైరల్ గా ఉంటుంది. సో డెవలప్మెంట్ అనేది స్పైరల్ మూవ్మెంట్ ఉంటుంది, అంటే ఫార్వర్డ్ మూవ్మెంట్ ఉంటుంది, కొన్నిసార్లు
టెంపరీ సెట్ బ్యాక్స్ ఉంటాయి. అప్పుడు మళ్ళీ న్యూ లెర్నింగ్ తో ఫార్వర్డ్ మూవ్మెంట్ అవుతుంది. సో డెవలప్మెంట్ అనేది స్పైరల్. మనం ఏదైతే నేర్చుకుంటామో దాంతో మనం ఫార్వర్డ్ మూవ్మెంట్ లోకి వెళ్తాం. బట్ కొన్ని టెంపరీ సెటప్ బ్యాక్స్ కోసం ఏం చేసుకుంటాం, మళ్ళీ లెర్నింగ్ అంటే నేర్చుకుంటాం. ఏదైనా నేర్చుకొని మళ్ళీ ఆ ఇన్ఫర్మేషన్ తోటి, ఆ నాలెడ్జ్ తోటి మనం మళ్ళీ ఫార్వర్డ్ లోకి వెళ్తాం. మళ్ళీ వేరే ఇన్ఫర్మేషన్, న్యూ లెర్నింగ్ తోటి మళ్ళీ డెవలప్మెంట్ స్టార్ట్ అవుతుంది. సో ఎప్పుడైనా కూడా లీనియర్ లో ఉండదు డెవలప్మెంట్ అనేది. ఎలా ఉంటుంది, స్పైరల్ గా ఉంటుంది. నెక్స్ట్, ఎర్లీ డెవలప్మెంట్ ఈస్ మోర్ క్రిటికల్ దెన్ లాటర్ డెవలప్మెంట్. ఎర్లీ ఇయర్స్ ఒక ఫౌండేషన్ లాగా వర్క్ చేస్తాయి. అందుకే పిల్లల ముందు బ్యాడ్ వర్డ్స్ యూజ్ చేయొద్దు, త్వరగా నేర్చుకుంటారు అంటారు. దానివల్ల వాళ్ళ డెవలప్మెంట్ ప్రాసెస్ అనేది డిఫరెంట్ గా చేంజ్ అవుతుంది. సో ఎర్లీ డెవలప్మెంట్ ఈస్ మోర్ క్రిటికల్. నెక్స్ట్, డెవలప్మెంట్ ఈస్ ప్రోడక్ట్ ఆఫ్ మెచ్యురేషన్, హెరిడిటీ అండ్ లెర్నింగ్. ఓకేనా, డెవలప్మెంట్ అనేది మెచ్యురేషన్ మీద, హెరిడిటీ మీద డిపెండ్ అయి ఉంటుంది అండ్ ఎన్విరాన్మెంట్ మీద. 1 minute. సో హెరిడిటీ అండ్ ఎన్విరాన్మెంట్. సో హెరిడిటీ అంటే ఏంటి? హెరిడిటీ అంటే ఇన్హెరిటెడ్ ట్రైట్స్. ఇవి చేంజ్ అవుతాయి. ఓకేనా, చేంజ్ అవ్వవు, పర్మనెంట్ గా ఉండేవి. ఎగ్జాంపుల్, ఐ కలర్, హైట్, బాడీ స్ట్రక్చర్. ఓకే, మనకి ఇన్హెరెంట్ గా మన బాడీ పార్ట్స్ ఎట్లా ఫామ్ అవుతున్నాయి, ఐ కలర్ ఏదైతే జెనెటికల్ గా వస్తాయో దాన్ని హెరిడిటీ అంటారు. సో మన పేరెంట్స్ నుంచి, గ్రాండ్ పేరెంట్స్ నుంచి వచ్చేవి. సో దానివల్ల అవి చేంజ్ అవ్వవు, అవి ఇన్హెరిటెడ్. అదే ఎన్విరాన్మెంట్ అంటే ఎక్స్టర్నల్ ఇన్ఫ్లుయెన్సెస్, వేరే వాళ్ళ నుండి చూసి అబ్జర్వ్ చేసి నేర్చుకోవడం, లైక్ ఫ్యామిలీ, స్కూల్, సొసైటీ, ఎడ్యుకేషన్. సో ఓవరాల్ గా చైల్డ్ డెవలప్మెంట్ అనేది ఇంటరాక్షన్ బిట్వీన్ హెరిడిటీ అండ్ ఎన్విరాన్మెంట్. సో బయట నుంచి ఎక్స్టర్నల్ ఇన్ఫ్లుయెన్స్ నుంచి నేర్చుకునేది, అబ్జర్వ్ చేసుకొని నేర్చుకునేది ఎన్విరాన్మెంట్. అదే హెరిడిటీ ఏంటి, మనకి ఇన్హెరెంట్ గా వచ్చేది. ఓకేనా, జెనెటికల్. సో ఈ హెరిడిటీ అండ్ ఎన్విరాన్మెంట్, దీని వల్లనే ఒక చైల్డ్ డెవలప్మెంట్ అనేది ఫాలో అవుతుంది. సో దిస్ ఈస్ ద ప్రోడక్ట్ ఆఫ్ హెరిడిటీ అండ్ లెర్నింగ్. నెక్స్ట్ టాపిక్, సోషలైజేషన్ ప్రాసెస్. Socialization is the process through which child learns values, norms, culture and behavior of society. సో సోషలైజేషన్ అంటే ఏంటి? పిల్లలు వాళ్ళ ఎన్విరాన్మెంట్ లో వాల్యూస్, నార్మ్స్, బిహేవియర్ నేర్చుకుంటారు. ఇది 2 టైప్స్ ఉంటుంది. ఫస్ట్ వన్ వచ్చేసి యాక్టివ్ సోషలైజేషన్, సెకండ్ వన్ వచ్చేసి పాసివ్ సోషలైజేషన్. యాక్టివ్ సోషలైజేషన్ అంటే ఏంటి? పిల్లలు ఇన్వాల్వ్ అయ్యి నేర్చుకునేది, వాళ్ళు ఇంటరాక్ట్ అయ్యి నేర్చుకునేది. సో ఇందులో స్కూల్ అండ్ ఫ్యామిలీ, ఓకేనా, వాళ్ళు ఇన్వాల్వ్ అవుతారు ఇందులో. డైరెక్ట్ ఇంటరాక్షన్, పిల్లల ఇన్వాల్వ్మెంట్ ఉంటుంది. సో ఎగ్జాంపుల్స్ చెప్పాను కదా. సో నెక్స్ట్ ప్యాసివ్ సోషలైజేషన్, ఇండైరెక్ట్ లెర్నింగ్. ఓకేనా, ఇండైరెక్ట్ గా లెర్న్ అవుతారు, ఫాలోస్ రూల్స్ అండ్ రెగ్యులేషన్. ఎగ్జాంపుల్, పబ్లిక్ లైబ్రరీ, హాస్పిటల్స్, ఇలా. ఓకే, వేరే వాళ్ళని అబ్జర్వ్ చేసి నేర్చుకుంటారు. వాళ్ళ ఇంటరాక్షన్ ఏముండదు, ఒక రూల్స్ ని, సర్టెన్ రూల్స్ ని ఫాలో అవ్వడం అన్నమాట. ఇదేంటి, ఇన్వాల్వ్ అయి నేర్చుకుంటారు. సో ఫస్ట్ వన్ ఇది ఏజెన్సీస్. యాక్టివ్ సోషలైజేషన్ లో ప్రైమరీ అండ్ సెకండరీ ఏజెన్సీస్. సో ప్రైమరీ ఏజెన్సీ వచ్చేసి ఫ్యామిలీ. ఎప్పుడైనా ఫ్యామిలీ వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి. ఎప్పుడైనా ప్రైమరీ సోషలైజేషన్ ఎక్కడ స్టార్ట్ అవుతుంది అని అడిగితే పిల్లల్ని ఇంట్లోనే అని చెప్పాలి. ఓకేనా, ఫస్ట్ ఫ్యామిలీ మెంబర్స్ తో ఎలా ఉండాలి అనేది నేర్చుకుంటారు. సో ఫస్ట్ టీచర్ ఈస్ మదర్. నెక్స్ట్ సెకండరీ ఏజెన్సీ స్కూల్, పియర్ గ్రూప్, సొసైటీ. అంటే బయటికి వచ్చి అప్పుడు వాళ్ళు ఉన్న ప్లేస్ ని బట్టి సోషలైజ్ అవుతారు. సో ఇక్కడ ఇంటరాక్షన్ మెయిన్
వాళ్ళ ఇంటరాక్షన్ మీద సోషలైజేషన్ అనేది ఉంటుంది. సో ఇక్కడ ఫ్యామిలీ తోటి ఇంటరాక్ట్ అయ్యి వాళ్ళ కల్చర్ ని వాల్యూస్ ని నేర్చుకుంటారు. నెక్స్ట్ సెకండరీ ఏంటి, స్కూల్లో రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ బట్ ఇంటరాక్ట్ అవుతారు. వాళ్ళ ఫ్రెండ్స్ తోటి ఎలా ఉండాలి, ఏంటి నార్మల్ బిహేవియర్ ఎలా ఉండాలి అనేది ఇక్కడ సోషలైజేషన్ స్టార్ట్ అవుతుంది. అదే ప్యాసివ్ సోషలైజేషన్ అంటే ఏంటి, రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ని ఫాలో అవ్వడం. ఒక లైబ్రరీకి వెళ్ళారనుకోండి, లైబ్రరీకి వెళ్ళినప్పుడు సైలెంట్ గా ఉండాలి అనేది అదొక రూల్. సో అలా అంటే అందులో ఇన్వాల్వ్మెంట్ అవసరం లేదు, ఇక్కడ సైలెంట్ గా ఉండాలి అంతే, అలా నేర్చుకుంటారు అనమాట. ఓకే, సో ఇలా పిల్లలు సోషలైజ్ అవుతారు. ఈరోజు టాపిక్ ఇదండి, ఈరోజు టాపిక్. ఐ హోప్ మీకు క్లియర్ గా అర్థమైంది అనుకుంటున్నాను. ప్లీజ్ లైక్, షేర్, కమెంట్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. మీరు ఈ ఛానల్ని కనుక ఫస్ట్ టైం చూస్తే ఇంతకు ముందు చెప్పిన 2 క్లాసెస్ లింక్స్ ఇస్తాను, మీరు అవి కూడా ప్రిపేర్ అవ్వండి. మీ ఎగ్జామ్ ప్రిపరేషన్కి చాలా యూజ్ అవుతాయి. థ్యాంక్ యూ.